రాబోయిన ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఎంతో కొంత విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పెద్దగా ఆశ్చర్యపరిచింది ఏం లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. మొదట ఈ కామెంట్స్ ను చిత్ర యూనిట్ లైట్ తీసుకున్నప్పటికీ హీరో రణ్బీర్ మాత్రం తీవ్రంగా స్పందించాడు. సీజీ ఎలా చేస్తారో కూడా తెలియని వారు కూడా విమర్శిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాముడి పాత్రలో నటిస్తున్నాడు. రణ్బీర్ పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్లిపోయాడు. సినిమాలో పాత్రకు తగ్గట్లు ఉంటాడు అనుకున్నారంతా. కానీ తన సినిమాపై కొందరు అవగాహన లేకుండా స్పందిస్తోన్న విధానం, చేస్తోన్న విమర్శలు రణ్బీర్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. రామాయణ ట్రైలర్ విడుదల తర్వాత హనుమంతుడు కనిపించకుండా ట్రైలర్ ఎలా కట్ చేశారు అంటూ విమర్శలు చేశారు. తర్వాత సినిమాలో ప్రధాన పాత్ర ధరించిన కాస్ట్యూమ్స్ పై కూడా డిస్కషన్ జరిగింది. అన్నింటికీ మించి ట్రైలర్ లో కనిపించిన గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో కనిపించిన కామెంట్స్ మాత్రం రణ్బీర్ ను బాధపెట్టాయి. విఎఫ్ఎక్స్ పై సరైన అవగాహన లేని వారే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ఏఐని ఉపయోగించి ట్రైలర్ ని రిలీజ్ చేశారనే మాటలు సరికావని చెప్పాడు రణ్బీర్. రామాయణ అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, దీని వెనక ఎంతో మంది కళాకారుల ఏళ్ల తరబడిన కష్టం, లెక్కలేనని పని గంటల శ్రమ దాగి ఉందని, ఇప్పటికీ విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని, సినిమా విడుదల తర్వాత రామాయణ విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని రణ్బీర్ చెప్పుకొచ్చాడు. వచ్చే దీపావళి పండక్కి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. చైనాలో సైతం ది లెజెండ్ ఆఫ్ ది ప్రిన్స్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారట.